ఎంతమందికి ఈ పొట్లకాయ ఫ్రై అన్న కర్రీ అన్న ఇష్టమో కమెంట్ చేయండి. మొదటగా నాకు ఈ పొట్లకాయతో చేసే కర్రీ అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఈ పొట్లకాయతో బజ్జీలాగా వేస్తారు మా అమ్మ చిన్నప్పుడు. నాకు చాలా ఇష్టం అవంటే. ఈ ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళింటే ఇది దొరికింది, మంచిగా అనిపించింది, ఫ్రెష్గా ఉన్నింది, అందుకని తీసుకొచ్చా. ఇది ఒక్కటే ఉంది అని చెప్పి దీని జతకి బీరకాయ కూడా వేసి వండుతున్నాను. ఇంతకీ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పొట్లకాయను బీరకాయ రెండు వేసి ఫ్రై చేస్తున్నానండి చపాతీలోకి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఈ రెండిట్లో, అందుకే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. ముందుగా ఎప్పుడైనా పొట్లకాయ మీద కొంచెం తెల్ల పౌడర్ లాగా ఉంటుంది కదా, అది పోవాలి అంటే మనం రాగిపిండితోనే క్లీన్ చేసుకోవాలండి. రాగిపిండితో క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది నీట్గా. ఇలా చిన్న కట్ చేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసి, అదేవిధంగా పొట్లకాయను బీరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా అవి వేసి మంచిగా వేయించేయడమే. అందులోకి ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్ లేదండి. ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు వేసుకున్నామంటే చాలు. సూపర్ టేస్టీ, ఈజీ అయిపోతుంది అనమాట. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ చిన్న రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా ఎలా ఉంది, మీరు ట్రై చేశారా లేదా అని. ఓకే, బాయ్ బాయ్.